హలో అండి. మా మమ్మీ కాకరకాయ పులుసు ఈ విధంగా అయితే పెడుతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కాకరకాయలు నేను పావు కేజీ వరకు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయండి, చేదు తగ్గడానికి కోసమని. అలాగే చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి మనము ఒక పొడి తయారు చేసుకుందాము. దానికోసం ముందుగా పాన్ లోపల 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్నర వరకు నేను ఇక్కడ నువ్వులు వేసుకుంటున్నానండి. అవి కూడా వేగిన తర్వాత అన్నీ తీసి మనము రోట్లో వేసి దంచేసుకొని పొడిలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. లేదు పేస్ట్ లాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసినా కూడా పర్వాలేదు. నేను ఇది ఇక్కడ పొడిలాగానే ఉంచుకుంటున్నాను. ఇప్పుడు అదే బాండీలోకి ఆయిల్ వేసుకొని అది కూడా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులాగా వేసేసుకొని ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నాను. మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చిదనం అంతా పోయేలాగా వేయించేసుకోండి. తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేగేటప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసి కాకరకాయ ముక్కలను వాటి గట్టిగా నలిపి తీస్తే దాంట్లోంచి పసరంతా వెళ్ళిపోతుందండి. అప్పుడు ఒక 2-3 సార్లు కడిగేసి ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగాలండి. ఎంత బాగా వేగితే అంత చేదు తగ్గుతుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని పులుసులాగా తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి మనం వేసుకొని అన్నీ మరిగేలాగా మూత పెట్టి పెట్టేసుకోండి. మంచిగా మరిగేటప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదండి, దాన్ని కూడా ఇందులో వేసేసి కలిపేసి ఇంకొక 5 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది.